శివాయ గురవే నమ. కార్తీక పురాణంలో భాగంగా మరి ఆ, దీపదాన మహిమ గురించి మరి ఈరోజు మీకు సంగ్రహంగానే వివరించడానికి ప్రయత్నం చేస్తాను. కార్తీక మాసంలో స్నానానికి ఎంత ప్రాముఖ్యం ఉందో దీపారాధనకు కూడా అంత ప్రాముఖ్యం ఉంది. ఉదయము సాయంత్రం కూడా దీపారాధన చేయాలని మనకు పెద్దలు చెప్తారండి. ఆ దీపం వెలిగించేటప్పుడు ఈ శ్లోకం చదువుతూ చేస్తే పుణ్యం అంటారండి. ఏమిటంటే ఆ శ్లోకం పెద్దవాళ్ళు చెప్తారండి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం తర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే అని నమస్కారం చేయాలండి. ఆ దీపంలో భగవంతుడు చూడాలండి. మనకి ఎంత వేదాంతోనండి, ఇప్పుడు కపిలుడు చెప్పినట్టుగానండి భగవంతుడిని కూడానండి ప్రతి వస్తువులో ఆ దీప జ్యోతిలో భగవంతుడిని చూడాలంటండి. సంధ్యాదీపంలో దామోదరుని చూడగలగాలి, మనం శివుడిని చూడగలగాలి, జ్యోతి స్వరూపం. అటువంటి శక్తి, అటువంటి సంప్రదాయాన్ని మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చారండి. అంతేకాకుండా ఇంకా దీంట్లో ఏం చెప్తారంటే దీపదానమే. ఆ రోజు దీపం దానం చేస్తే నెల రోజులు దాటితే మరీ పుణ్యం అండి. దీపం అంటే ఏదో చేయక్కర్లేదండి. ఇంత మన బియ్య పిండితో ప్రమిదలాగా చేసి నూనె పోసి ఇచ్చి దానం చేసినా దీపదానమే. శక్తి ఉన్నవాళ్ళు వెండి ప్రమిద చేసుకొని బంగారు పొత్తి చేస్తే అది దీపం దానం చేయడం ప్రధానం, కానీ అది వెండిదా మట్టిదా అనేది ప్రధానం కాదు. ఆ దానం చేస్తే పుణ్యం అంటండి. ఏమిటంటే అసలు దీంట్లో సాంఘికమైనది కూడా ఉందండి. అది చలి రోజులు, చీకటి రోజులు. అప్పుడు ఎంతమంది దీపాలు వెలిగిస్తే దారిలో వెలుగు, పురుగు, పుట్రా ఉంటుంది. కాబట్టి అది అంతర్గతమైన ఆధ్యాత్మికమైనటువంటి మరొక భావన మనం గమనించాలి. అందువల్ల ఈ దీపదానం చేసేటువంటి ఈ పరిస్థితిలో ఈ దీపాన్ని గురించే మనకు శ్లోకం కూడా ఉందండి. ఏమిటంటేనండి ఆ శ్లోకం, కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాజనాః భవంతి ముక్తాః స్వపచాశ్చ విప్రాః. ఈ దీపానిటండి ఆ కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే దాన్ని చూసిన వాళ్ళకు కూడా పుణ్యం అంటండి. ఎవరంటే కీటములు, పతంగములు, పక్షులు, దోమలు కూడా, దీప పురుగులు కూడా, చెట్లు, వృక్షాలు, జలే స్థలే ఏ నివసంతి జీవాః నీళ్లలో జలంలో ఉండే జీవులు, స్వపచాశ్చ విప్రాః అంటే అర్థం ఏంటనమాట, అందరూ బ్రాహ్మణులు, అన్ని వర్ణాల వాళ్ళు కూడా దృష్ట్వా ప్రదీపం నచ్చ జన్మభాజిరహ అంటాడండి. ఆ దీపాన్ని కనుక చూసినట్లయితే వాళ్ళకి వెలిగించిన వాడికి పుణ్యమే, చూసిన వాడికి ఇది చూడండి అసలు ఖర్చు లేని పని. దీపాన్ని చూస్తేనే పుణ్యం వస్తుంది అని కూడా మనకు చెప్పడం జరిగిందండి. మరి దీపంలో ఈ నెల రోజులు కూడా మనం దీపారాధన చేస్తే ఎన్నో కథల్లోనండి ఎంతోమంది దానాలు, దీపదానాలు చేయడం అనేది చాలా పుణ్యం అని కూడా చెప్తుంటారు. మరి ఈ విధంగా ప్రత్యేకంగా పౌర్ణమి నాడు కనుక, సోమవారం నాడు కానీ వాళ్ళు చేసినట్లయితే ఇంకా ఎంతో పుణ్యంగా ఉంటుంటుందండి. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం మనవి చేస్తాను నేను. ఈ కార్తీక పురాణంలో ఏంటంటే ఏదో వ్యభిచారం చేశారు స్త్రీలు, వాళ్ళు మోక్షాన్ని పొందారు. అందుచేత చాలామంది ఏంటంటే ఏదో భూత పురాణాలకి ఇవేంటంటే పురాణాల్లోనేమో అన్ని వ్యభిచారం చేశారు, మోక్షం పొందారు, వ్యభిచారం చేసింది దీపం పెట్టింది అంటారంటే మనం ఒక విషయం గమనించాలండి. పాజిటివ్, నెగిటివ్ ఉంటుందండి. అన్నీ ఏదో హరిశ్చంద్రుడిలాగా సత్యం పలికాడు అని చెప్పకుండా, ఇప్పుడు సత్యం పలికిన వాడికి, మంచి మార్గంలో పెడుతున్న వాడికి ఎలాగో మోక్షం వస్తుంది. కానీ ఇక్కడ చెప్పేదేంటి మనం గమనించాల్సింది, తెలుసో తెలియకో అట్లా అపరాధం చేసిన వాళ్ళకు కూడా మోక్షం వస్తుంది. చేయని వాళ్ళకి ఇంకా మంచి మోక్షం వస్తుంది, ఇంకా సద్గతి. అసలు చెయ్యకుండా ఇలా కార్తీక మాసం ఉపవాసాలు చేస్తే వాళ్ళకి వెంటనే నెక్స్ట్ వచ్చే జన్మలోనే స్వర్గం. చేసిన వాళ్ళకి ఇలా కార్తీక మాసంలో చేసినట్లయితే ఇది కూడా అంతే, తెలియకుండా చేసినా కూడా అదే కార్తీక పురాణంలో మనకు వచ్చేటువంటి కథల్లోనండి. వాడు తెలియకుండానే ఏదో దీపారాధన చేశాడు, అయినా సరే వాళ్ళకి జన్మ పడుతుంది. ఒక జన్మో 2 జన్మలో పడుతుంది, మోక్షం వస్తుంది. అది మనం పాజిటివ్గా తీసుకోవాలి. కానీ ఏంటండి పురాణాల్లో అన్నీ ఇట్లా చెప్తున్నారు అనేటువంటి భావన మాత్రం మనం ఈ కార్తీక పురాణాల కథల్ని పాజిటివ్గా, అటువంటి వాళ్ళకు కూడా భగవంతుడు దయతో మోక్షాన్ని అనుగ్రహిస్తాడనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి అని మనవి చేస్తూ స్వస్తి.